పూరీలో జరిగిన 21వ అఖిల భారతీయ మహాసభల పిలుపు మేరకు భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టి అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర స్వామికుమార్ మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు లేవని 5 దశాబ్దాలుగా సేవ చేస్తున్న అంగన్వాడీలను ఇప్పటికీ పథక కార్మికులుగానే చూడడం అన్యాయమని పేర్కొన్నారు. నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ మిల్లుల కార్మికులకు 10 నెలలుగా, రాంచీ హెచ్ఈసీ ఉద్యోగులకు 32 నెలలుగా జీతాలు అందడం లేదని మండిపడ్డారు. ఈపీఎస్ 95 కింద ఇచ్చే కనీస పెన్షన్ కేవలం 1000 ఉండడం వల్ల లక్షలాది మంది పెన్షనర్లు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు బుచ్చ సాయిరెడ్డి, జిల్లా కార్యదర్శి కన్నపురం శ్రీనివాసచారి మాట్లాడుతూ ప్రభుత్వానికి పలు డిమాండ్లను విన్నవించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు లింబాద్రి, శివసాగర్, జే లక్ష్మణ్ సింగ్, ధరం రాజేశ్వర్తో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. BMS BMS जिंदाबाद BMS जिंदाबाद BMS जिंदाबाद BMS जिंदाबाद 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 BMS जिंदाबाद 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 BMS जिंदाबाद भारत माता की जय भारत माता की जय నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో పేర్కొన్న విషయాలు ఏంటంటే, బిఎంఎస్ అఖిల భారత మహాసభలు పూరిలో జరిగినాయి. దాంట్లో కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేశాము కార్మికులకు సంబంధించి. ఆ రిజల్యూషన్స్ కలెక్టర్ గారి ద్వారా నరేంద్ర మోడీ గారికి, లేబర్ మినిస్టర్ మాండవీయ గారికి చేరవేయడం కోసం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే, ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని 1000 రూపాయల నుంచి 7500కు పెంచాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ స్లాబ్ను కూడా డబల్ చేయాలని, మరియు సమాన పనికి సమాన వేతనం లాగా స్త్రీలను కూడా గౌరవించే విధంగా సమాన పనికి సమాన వేతనం రావాలని, అలాగే దేశంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం చాలా వెనుకబడి ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించి భద్రత కల్పించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. దాని తర్వాత అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కూడా ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన డిమాండ్లను చేర్చడం జరిగింది. భారత్ మాతాకి జై. भारत माता की जय भारत माता की जय भारत माता की जय जिंदाबाद जिंदाबाद